మీ గురించి ఎంతమంది ఎన్నిసార్లు ఏం చెప్పినా బావగారు నమ్మలేదు. మీరే కరెక్ట్ అని నమ్మారు. మీరు విషం కక్కుతున్న పాములని తెలియక మీకు పాలు పోసి పెంచుతున్నారు. ఇప్పుడు పాములని తెలిసింది కదా చిన్నమ్మగారు, కర్రతో కొట్టి చంపేస్తే సరిపోతుంది. లేదంటే పగబట్టి ఎప్పుడోకప్పుడు ఎక్కడో ఒక చోట విషం చిమ్ముతారు. ఏయ్, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. అనవసరంగా నువ్వు తలదూర్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అత్తయ్య, ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్ కాదు, మా ఫ్యామిలీ మ్యాటర్. ఈ ఫ్యామిలీలో రాజు భాగం అవుతాడు, కానీ మీరు మాత్రం మా ఫ్యామిలీలో భాగం కాలేరు. తమ్ముడు, నేను చెప్పేది ఒక్కసారి విను తమ్ముడు. ఆ రోజు జీవన్ గౌతమ్లను మేం కలిసింది నిజమే, కానీ ఎందుకు కలిసామో మాకు మాత్రమే తెలుసు. మీరెందుకు కలిశారో నాకు తెలుసు. నాకు తెలిసిన నిజం పెద్దయ్య గారికి తెలిసిపోతుందనే కదా నన్ను చంపాలని చూశారు. తమ్ముడు, అసలు ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను తమ్ముడు. జీవన్ గౌతమ్లు ఆ రాఘవని కిడ్నాప్ చేసి నాకు ఫోన్ చేసి బెదిరించారు. రాఘవ్కి విరూపాక్షికి ఉన్న అక్రమ సంబంధం గురించి మీడియా ముందు బయటపెట్టి నీ పరువు పదవి తీయిస్తానని బెదిరించారు. ఏం చెయ్యాలో తెలియక రాఘవని విడిపించుకుని వద్దామని నేను దీపక్ వెళ్ళాం. వాళ్ళు చెప్పిన వాటన్నింటికీ తలూపాం. తలూపినట్టు నటించమ్మా. నానా, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. అవును పెద్దయ్య, అసలు రాఘవన్ కిడ్నాప్ చేయించిందే వీళ్ళు. రాఘవ్ బయటకు వస్తే వీళ్ళ బండారం ఎక్కడ బయటపడుతుందోనని వీళ్ళే కిడ్నాప్ చేయించి డ్రామాలు ఆడుతున్నారు. ఏ ఆ రాఘవ్ గురించి ఇంట్లో మాట్లాడొద్దు. ఇదంతా ఆ రాఘవ వాళ్ళకి దొరకడం వల్లే వచ్చింది తమ్ముడు. వీళ్ళు చెప్పిందే నిజమైతే ఆ తర్వాతైనా మీకు నిజం చెప్పాలి కదా నాన్న. మీ పరువు పదవి కాపాడాలనుకోవడం నిజమైతే మీ ప్రాణాలు తీయడంలో ఎందుకు సాయం చేస్తారు నాన్న?